కర్నూలు జిల్లాలో గంజాయి రవాణా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు 4వ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ఉల్లంఘనలకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో ఈ ఘనత నమోదైంది. సబ్ డివిజన్ డీఎస్పీ జె బాబు ప్రసాద్ గారి నేతృత్వంలో కల్లూరు తహసీల్దార్ శ్రీ ఆంజనేయులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద, బళ్ళారి చౌరస్తా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యులు ఒడిషా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని కర్నూలుకు రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీస్ విచారణ వేగవంతం చేశారు. తెల్లవాణి టయోటా గ్లాంజా కారులో ప్రయాణిస్తున్న 5గురిపై పోలీసులు అనుమానం నెలకొనడంతో కారును డ్రైవర్లు బలవంతంగా ఆపి తనిఖీ చేశారు. ఓకే, గుడ్ మార్నింగ్ అండి. మీడియా మిత్రులకు అలాగే మీ తరఫున పబ్లిక్ కూడా నమస్కారం. యాక్చువల్గా మనకందరికీ తెలుసు, ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఈ డ్రగ్స్ మీద బాగా ఉక్కుపాదం మోపి ఆల్మోస్ట్ ఒక ఈగల్ పేరుతో ఒక సంస్థ కూడా ఫామ్ చేసినారు. దానికి ఐజీ రవికృష్ణ సార్ కూడా దాన్ని ఆర్గనైజ్ చేస్తూ టైం టు టైం ప్రోగ్రామ్స్ కూడా ఈ డ్రగ్స్ మీద, మాదక ద్రవ్యాలు ఏ విధంగా ఉపయోగించకూడదు, వాటిని స్టోర్ కూడా చేసుకోకూడదు, కల్టివేట్ చేయకూడదని ఈ యాంగిల్స్లో కంటిన్యూగా ఒక 4-5 నెలల నుంచి మీకు బాగా తెలుసు క్లియర్గా డ్రగ్స్ వద్దు బ్రో అనే కాన్సెప్ట్ మీద ప్రత్యేకమైన డ్రైవ్, తర్వాత క్యాంపస్లు, తర్వాత ఆపరేషన్ సేఫ్ జోన్ పేరుతో క్యాంపస్లు, తర్వాత అవుట్స్కట్స్లో ఉండే ఇళ్ళ మీద కంటిన్యూస్గా డ్రైవ్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే నిన్న అంటే 14th ఈవినింగ్ 5:30 to 6 మధ్యలో మా 4 టౌన్ సిఐ గారు విక్రమ్ సిన్హా గారు, అట్లాగే ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత టీమ్ మెంబర్స్కి అందరికీ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్. డ్రగ్స్ అంటే ప్రధానంగా మనకు అదర్వైజ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ కాకుండా కూడా ఈ గంజా పేరుతో అక్కడ నుంచి మనకు లాంగ్ టైప్ నుంచి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో బళ్ళారి చౌరస్తా దగ్గర వెహికల్ చెకింగ్ చేపట్టడం జరిగింది. స్టాఫ్తో పాటు చేస్తున్నప్పుడు ఇంటర్సెప్టెడ్ ద కార్, ఈ AP 40N 3258. ఇది వచ్చి టొయోటా గ్లాంజా బండి. ఇది యాక్చువల్గా దీన్ని రావడంతో మొదట వెరిఫై చేస్తే అందులో మెంబర్స్ 5 మంది ఉన్నారు. ఈ మనం ఎవరినైతే చూపిస్తున్నామో ఈ 5 మంది అందులో వెహికల్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏమి ముందు వెరిఫై చేస్తే దొరకలేదు. కానీ డీప్గా వెరిఫై చేస్తే సైడ్లో ఉన్న డోర్స్లో ఆల్మోస్ట్ ప్రతి డోర్లోనూ ఓపెన్ చేసి ఇన్సైడ్ మీరు చూస్తున్న ఈ పాకెట్స్, ఈ డ్రగ్స్, ఇది గంజాను బాగా ప్రత్యేకంగా ప్యాక్ చేయించేసి టోటలీ 50 చిన్న అన్ని ప్యాక్స్ ఇవి లోపల ఇన్సైడ్ చేసి ఏ విధంగా కూడా ఎవరికి ఏ విధంగా అనుమానం రాకుండా లోపల ఉండేట్టుగా బిగించేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇవి యాక్చువల్గా డెస్టినేషన్ కర్నూలు అవుట్స్కట్స్ ఇక్కడికి వస్తున్నట్టుగానే ఐడెంటిఫై కావడం జరిగింది. దీంతో ప్రధానంగా ఈ కింగ్ పిన్ వీళ్ళు వెరిఫై చేసి ఇతను నరేంద్ర పేరుతో, నేనుగా నరేంద్ర, ఇతను పంచలింగాల విలేజ్. సో ఇతని బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తే మనకు 3 years బ్యాక్ ఆల్రెడీ ఒకసారి యూపీఎస్లో ఒక కేసు కూడా ఉంది. అది కూడా ఈ గంజాకు సంబంధించిన కేసే. ఆ తర్వాత వాచ్ పెట్టుకోవడం ఉంది. వీళ్ళ మూమెంట్స్ వాళ్ళంతా కూడా పోలీసు సిస్టమేటిక్ గానే అందరూ వాచ్లో ఉన్నారు. సో మిగతా 4 వెరిఫై చేస్తే వీళ్ళంతా కొత్త వాళ్ళు, బట్ అంతా ఏజ్ గ్రూప్ అంతా లెస్ దెన్ 25 years. సో వీళ్ళు ఎక్కడ పోయి వెరిఫై చేసుకొని వస్తున్నారని చెప్తే ఆల్మోస్ట్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఒక కారు, ఏ కారు అయితే ఆ కారు రోజుకు 3000 rupees రెంట్ కోసం మాట్లాడుకునేసి ఆ కారు అక్కడ తీసుకెళ్లేసి అక్కడ ఇంకా ఎవరితో చేయించారు, ఎవరితో టైఅప్ చేశారు, ఎవరి ద్వారా తీసుకున్నారు, ఏ విధంగా తీశారు అంటే నెక్స్ట్ ప్రొసీజర్లో రావాల్సి ఉంది. అక్కడ నుంచి పర్చేజ్ చేసుకుని ఆల్ ద వే ఎవరికి కనపడుకోకుండా దాంట్లో హైడ్ చేసుకునేసి తీసుకురావడం జరిగింది. తీసుకొస్తూ వీళ్ళు దొరికారు. సో ఈ 5 మందిని ప్రస్తుతం ఇనిషియల్గా ఈ NDPS యాక్ట్ కింద రిమాండ్కు పంపించడం జరుగుతుంది. తర్వాత దీని యొక్క రూట్స్ ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎవరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ప్రధానంగా జనరల్గా అప్వర్డ్ లింక్స్, డౌన్వర్డ్ లింక్స్ అంటాము. సో అప్వర్డ్ లింక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, మనకు ఈ డౌన్వర్డ్లో ఎంతవరకు పోతుంది, ఎవరు యూజర్స్, ఎవరు, దీనికి ఏమైనా ఆర్గనైజ్ నెట్వర్క్, ఈ యాంగిల్స్ అన్ని కూడా నెక్స్ట్ ఇప్పుడు బ్రేక్ చేయడం, ఈ విషయంలోనే ప్రొసీడ్ కావడం జరుగుతుంది. ఇప్పటికైతే ఇది వెరిఫై చేసి ఆల్మోస్ట్ 18 to 20 kilos వరకు ఇది ఉంటుంది. సో పెట్టుబడి చూస్తే కూడా వీళ్ళు ఓన్లీ ±60,000 వరకు దీని మీద ఎక్స్పెండిచర్ పెట్టినట్టుంది. బట్ ఇక్కడ దీన్ని లోకల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ దీంట్లో ల్యాక్స్ కూడా వీళ్ళు సంపాదించారని వీళ్ళ ఆలోచనగా ఇదొక వీళ్ళకునే వెరిఫై చేస్తే ఎవరికి గొప్ప ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ అదర్వైజ్ కానీ ఏం లేదు. అంతా నెక్స్ట్ కొంచెం రిఫ్రాఫ్గానే ఇట్లాగా అలవాటు అయిపోయి ఈజీ మనీ అనేది వీళ్ళ ప్రధానమైన టార్గెట్.
బట్ దాన్ని బేస్ చేసుకొని ఇది ఎక్కడ టార్గెట్ చేస్తారంటే ఫైనల్ గా స్కూల్స్, కాలేజీలు, పిల్లలు, తర్వాత ఈ డెస్టిట్యూట్ పిల్లలు వాళ్ళకి చేరడము, తర్వాత ఫైనల్ గా అందరి ఆరోగ్యాలు దెబ్బతినడం, దీని మీదనే కాన్సెప్ట్ మీదనే వీళ్ళు కూడా చేస్తారు. సో దీని విషయంలో పబ్లిక్ ప్రధానంగా పోలీస్ తరఫున మీకు అందరికీ తెలుసు, టైం టు టైము ఈ డ్రగ్స్ వద్దు బోరో స్కీమ్ కింద జరుగుతూ ఉంది, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, స్కూల్స్ లో కాలేజీలో కూడా జరుగుతూ ఉంది. చిన్నపాటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు ఏ విషయం సమాచారం ఉన్నా కూడా పోలీస్కి ఇవ్వండి. మీ పేర్లో అవసరం లేదు, మీ డీటెయిల్స్ ఎవరికి ఏం చెప్పం, బట్ ఆపరేషన్ చేస్తాము, వర్క్ చేస్తాము, దాని మీద పికప్ చేసి ఇమీడియట్ గా లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళ మీద అవసరం వస్తే పీడీ యాక్ట్ ఎంతవరకు పాజిబుల్ ఉంటే పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్స్ పెడతాము, ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లేసి తర్వాత ఈ విషయం మా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు సార్ ఆల్రెడీ బ్రీఫ్ చేయడం జరిగింది. సో అక్కడికి కూడా మాట్లాడుతూ కన్సర్న్ జిల్లాలతో కూడా మాట్లాడేసి తర్వాత ఈ నెట్వర్కింగ్ ఎక్కడెక్కడ ఉందనే విషయం మీద కూడా కంప్లీట్ గా స్టేట్ లెవెల్లోనే ఇది వర్కౌట్ అవుతుంది. సో ఇప్పటికైతే పబ్లిక్ అందరికి కూడా పోలీస్ తరఫున రిప్రజెంట్ చేయడం ఏంటంటే దీని విషయంలో సమాచారము రెండు, అన్నిటికంటే ముఖ్యంగా డ్రగ్స్ కు దూరంగా ఉండడము, పిల్లల్ని వాచ్ పెట్టుకోవడము, మూడోది ఫైనల్ గా చిన్నపాటి సమాచారం ఏమున్నా కూడా ఎటువంటి డ్రగ్ అయినా కూడా ఎటువంటి అనుమానం ఉన్నా కూడా పోలీసు వారి దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్ గా దాని మీద సత్వరం యాక్షన్ ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు.